యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆడవాళ్లలో మరి ముఖ్యంగా అర్లీ ఏజెస్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం పీసీఓడి. చిన్నవాళ్లలో, చిన్న ఏజ్ ఉన్న పిల్లల్లో, స్కూల్ గోయింగ్ గర్ల్స్లో వస్తుంది, పెద్దవాళ్లలో వస్తుంది. ఎప్పుడో వినేవాళ్ళం మనం ఇంతకుముందు ఒక 10 years 5 years ముందు కంపేర్ చేసుకుంటే ఈ గర్భసంచిలో నీటి బుడగలు వచ్చాయంట అని చెప్పి అది ఒక జలుబు దగ్గులాగా ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతిక్ డాక్టర్. నమస్తే సార్. నమస్తే అండి. నిజంగా మన లైఫ్ హ్యాబిట్స్ వల్లనే పీసీఓడి వస్తుంది అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు. ఇప్పుడు మీరేమంటారు దాని మీద? అది 100% కరెక్ట్ అండి. పీసీఓడి అనేది 99.999% చేతులారా చేసుకున్న ప్రాబ్లమే. అది దేవుడిచ్చింది కాదు. సో చేతులారా చేసుకున్న ప్రాబ్లం. మీరు ఇంకో పాయింట్ చెప్తారు, కొన్ని రోజుల ముందు అది అంతగా లేదు, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అది 100% కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక 5-6 years ముందు పీసీఓడీస్ ఉండేవి. ఎవరు వచ్చేవాళ్ళంటే పీసీఓడీస్ జాబ్ చేసే ఉమెన్, లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు, వాళ్ళ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఉండేవాళ్ళు, వీళ్ళు పీసీఓడి ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు అనమాట. గత 5 years నుంచి, మేబీ లాస్ట్ 3-4 years నుంచి ఎలా తయారైందంటే, మీరు మనకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి చూసారా, ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి ఇంటర్ చదివే ఆడపిల్లలు ఎక్కువ వస్తున్నారనమాట. సో ఎప్పుడో 25 yearsలో ఆ టైంలో వచ్చేవి ఇప్పుడు ఏమంటున్నాయంటే ఆల్మోస్ట్ 16 years 17 years 19 yearsకే స్టార్ట్ అయిపోతున్నాయి. మెయిన్గా దీంట్లో జరిగే ప్రాబ్లం ఏంటి అంటే లైఫ్ స్టైల్లో, మనకు లైఫ్ స్టైల్ మనం తీసుకున్నప్పుడు 5 important థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి డైట్, మంచి డైట్ తీసుకుంటున్నారా లేదా. 2 నిద్ర, సరిగా నిద్రపోతున్నారా లేదా. 3 ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. 4 స్ట్రెస్ ఉందా లైఫ్లో. 5 అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ. దీంట్లో మేజర్ ఇంపాక్ట్ ఉండేది పీసీఓడి పైన అనేది డైట్. ఓకే, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డైట్లో ఎటువంటి డైట్ తీసుకుంటే పీసీఓడి ఎక్కువ వస్తుందంటే, ఫస్ట్ హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం. మనం ఏం చేస్తున్నాం, ముందు పాతకాలంలో ఎలా ఉండేదంటే రోజుకి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం తయారైంది, పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, లేటెస్ట్గా midnight కూడా తింటున్నారు. 24 hours తింటూనే ఉంటారు. ఈ 5 పూటలైనా అంటే కాదు, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు, ఇష్టం వచ్చింది. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చెప్పాలంటే ఒక టిపికల్ మనిషి 24 hours తింటూనే ఉన్నారు, నిద్రలో లేచి కూడా తింటూనే ఉన్నారు అన్నమాట. ఇంత తినడం వల్ల ఇదంతా ఫ్యాట్ కింద మారి, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వీళ్ళకి ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ తయారవుతుందో, సో మనకు ఫ్యాట్ నుంచి కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. ఫ్యాట్లో మనకు మెయిన్గా ఏముంటుందంటే అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. మనకు విమెన్ హార్మోన్స్ అంటాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ ఒబేసిటీ ఎక్కువైపోతుందో, ఫ్యాట్ అనేది డిపాజిషన్ ఎక్కువైపోతుందో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరోమటైజ్ అనే ఎంజైమ్ వేరే ఎంజైమ్స్ను, ఈ అరోమటైజ్ ఎంజైమ్ వేరే హార్మోన్స్ కూడా, అంటే టెస్టోస్టిరాన్ కానీ వేరే హార్మోన్స్ని కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, ఎప్పుడైతే ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వస్తుందో వీళ్ళలో పీసీఓడీస్ అనేది స్టార్ట్ అవుతాయంట. ఫస్ట్ డైట్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, మనకు సన్ఫ్లవర్ కానీ ఆయిల్ కానీ సాఫ్లవర్ కానీ ఏవైతే హెల్దీ ఆయిల్స్ అని మనం టీవీలో యాడ్స్ చూస్తుంటామో, దీస్ ఆర్ రిచ్ ఇన్ omega-6. omega-6 అనేవి డేంజరస్ ఆయిల్స్. ఇవన్నీ ఏంటంటే దే ప్రొడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో ఈ ఆయిల్స్ తీసుకోవడం, ఫుడ్లో ఫైబర్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ రీజన్స్. మెయిన్ వచ్చి కార్బోహైడ్రేట్, మోర్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ డైట్ వల్ల. ఇంకోటి ఏంటంటే నిద్ర. ఒక అడల్ట్ మనిషి 7 to 9 hours నిద్రపోవాలి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవడానికి వదిలిపెట్టాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్వరు 7 to 9 hours డీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి, పడుకోవట్లేదు.
ఫోన్స్ చూడడము, లేకపోతే ఏదో డిస్ట్రాక్షన్స్, మెయిన్గా ఫోన్స్ చూడడం, ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే ఎక్సర్సైజ్. అసలు పాతకాలంలో ఎలా ఉండేది, ఎగిరేవాళ్ళు, దూకేవాళ్ళు, ఫోన్స్ రాకముందంతా ఇష్టం వచ్చినట్లు ఆడుకునేవారు. ఇప్పుడు అసలు చెమట పట్టే మనుషులే తక్కువైపోయినారనమాట. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇంకోటి ఏంటంటే స్ట్రెస్. సో మొన్న ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడిని ఊరికే ఇట్లా తలపైన కొట్టాను. కొడితే ఏమంటాడంటే, వాడు ఇష్టం వచ్చింది ఏం మాట్లాడతాడంటే ట్రామా అంటాడు, వాడికి ఏది సైకలాజికల్ ట్రామా అయిందంటాడు, ఆ ట్రామా నుంచి వాడు బయటికి రావాలంటాడు. సో ఆ 8-9 ఇయర్స్ పిల్లవాడు అసలు ఆ ఏజ్లో ఆడుకోవాల్సిన వాడు, వీళ్ళకి ఫిలాసఫీ ఎక్కువైపోయింది. సో ఆ విధంగా సైకలాజికల్గా లేకపోతే స్ట్రెస్లో, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లోకి వెళ్తున్నాను. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, ఈ కార్టిజాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఈ పీసీఓడి కూడా ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే పాన్ వీడియోస్ చూడడం కానీ, వీడియో గేమ్స్ ఆడడం కానీ, షుగర్ అడిక్షన్స్, ఏవన్నా అడిక్షన్స్ వల్ల కూడా మనకు ఈ పీసీఓడీస్ అనేవి మొదలవుతాయి, ఎక్కువ కూడా అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ పీసీఓడి. సార్ మనం మాట్లాడుకున్న అన్ని కండిషన్స్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా చేస్తూ ఉంటారు. మేల్లో కూడా పీసీఓడి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ మెయిల్లో పీసీఓడి రాదండి. ఓవరీస్ అనేవి ఓన్లీ విమెన్లో ఉంటాయి కాబట్టి విమెన్లో సమ్ పేగు పూత అలాంటివి ఉంటాయి కదా, అక్కడ బబుల్స్ రావడం కానీ, ఇలాంటి వాళ్ళలో ఏం జరగదా? ఎప్పుడైతే ఇవి చేస్తుంటారో మెన్లో వేరే డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ రావడము, ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడము, ఒబేసిటీ రావడము, డయాబెటీస్ రావడము, సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడము. సో ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఓవరీస్ అనేవి ఓన్లీ ఉమెన్లో ఉంటాయి కాబట్టి ఇది ఓవరీకి సంబంధించిన డిజార్డర్. సో ఎక్కువ పీసీఓడిలో ఏమవుతుందంటే ఓవరీస్ ఉంటాయి కదా, ఓవరీస్ అనేవి మంత్లీ ఒక ఎగ్ రిలీజ్ చేయాలని, దాన్ని ఓవ్యులేషన్ అంటాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఓవ్యులేషన్ అంటాం. ఈ పీసీఓడి వల్ల ఏమవుతుందంటే యానోవ్యులేటరీ సైకిల్స్ వస్తాయి. సో ఒక బుడగలాగా వచ్చి ఆ బుడగ ఓపెన్ అయిపోయి ఆ బుడగలో ఉన్న ఎగ్గుని రిలీజ్ చేయాలన్నమాట. అది నార్మల్ ప్రతి ఒక్క విమెన్లో మంత్లీ ఒకసారి జరుగుతుంది. ఎప్పుడైతే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుందో ఈ బుడగలు ఫామ్ అవుతాయి, దాంట్లో ఉన్న ఎగ్ మాత్రం రిలీజ్ కాదు, ఓవా అంటాం అనమాట, అది రిలీజ్ కాదనమాట. రిలీజ్ కాకపోతే పిల్లలు పుట్టరు. మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ వచ్చి మనకు ఇన్ఫర్టిలిటీ అంటాము, పిల్లలు లేకపోవడం అంటాము. ఎందుకంటే ఎగ్గే రిలీజ్ కాదు. ఈ ఎగ్ రిలీజ్ కాకుండా ఏవైతే ఈ ఫాలికల్స్ ఉన్నాయో అవి నీటి బుడగల్లాగా అంటే లోపల ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయిపోతుంది, బుడగల్లాగా తయారవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మెన్లో ఉండదు కాబట్టి మెన్లో పీసీఓడి అనమాట. పీసీఓడి అనేది ఓన్లీ విమెన్లో వస్తుంది. అదేంటంటే యానోవ్యులేటరీ సైకిల్స్ ఓవర్ రిలీజ్ కాదు కాబట్టి అది అక్కడే ఉండి లోపల ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయ్యి నీటి బుడగలాగా తయారవుతుంది. ఇప్పుడు మనకి పీరియడ్ బ్లడ్ని హోల్డ్ చేయడం అంటే ఒక్కసారి హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఒకసారి అస్సలు అవ్వకపోవడం, కొంతమందికి అయితే ఒక 10 days వరకు బ్లీడింగ్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా, దీనివల్ల ఈ ఇష్యూస్ వల్లనే అలా జరుగుతుంది అంటారా? రైట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అంటే టైంకి రాకపోవడం, కొంతమందికి ఎక్కువగా రావడం, కొంతమందికి తక్కువగా రావడం, ఫ్రీక్వెంట్గా రావడం, ఇవన్నీ కలిసి ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాము. సో ఇది ఒక సిమ్టమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. ఏం సిమ్టము? మీకు హెడేక్, మీకు సింపుల్గా ఎండలో తిరిగినా ఫీవర్ వస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద క్యాన్సర్స్ ఉన్నా కూడా మీకు ఫీవర్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, కానీ కింద అండర్లయింగ్ డిసీజెస్ చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ డిసీజ్ వచ్చి పీసీఓడి. అదేవిధంగా ఫైబ్రాయిడ్ యూటరస్ అంటాం, నెపోథియన్ సిస్ట్ అంటాం, పల్కీ యూటరస్ అంటాం, ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇట్లాంటి వందల డిసీజెస్ ఉన్నాయి. ఈ డిసీజెస్ వల్ల అంతా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ అండర్లయింగ్ డిసీజ్ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తుంది. ఓకే, ఎలా క్యూర్ చేసుకోవాలి సార్ మరి ఇవన్నీ? రైట్, ఎలా సెట్ చేసుకోవాలి? రైట్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫైనల్ సిమ్టమ్. మీరు ఆ సిమ్టమ్ని వదిలేయాలి. ఆ సిమ్టమ్ని వదిలేసి చాలామంది ఆ సిమ్టమ్ని పట్టుకొని వేలాడుతుంటారు. సో నాకు పీరియడ్స్ రావట్లేదు, ఆ హార్మోన్స్ తీసుకో బయట నుంచి, లేకపోతే నాకు ఏదో ఫంక్షన్ ఉంది, లేకపోతే పెళ్ళి ఉంది, హార్మోన్స్ తీసుకొని పీరియడ్స్ని స్టాప్ చేయి. సో అది చాలా తప్పు. ఎప్పుడే కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ట్రీట్ చేయకూడదు, దాన్ని ముట్టకూడదు. అండర్లయింగ్ డిసీజ్ ఏముంది? పీసీఓడిని ట్రీట్ చేయాలి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి,
ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయాలి, నెబోథియన్ సిస్ట్ ఉంది దాన్ని ట్రీట్ చేయాలి, బల్కీ యూట్రస్ ఉంది దాన్ని ట్రీట్ చేయాలి, ఎండోమెట్రియోసిస్ ఉంది దాన్ని ట్రీట్ చేయాలి. సో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఏవన్నా కూడా మనం ఇనిషియల్ డిఫరెంట్ డిసీజెస్లో డిఫరెంట్ స్టేజ్ని బట్టి మనం కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెయిన్గా విమెన్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఒక అలోపతికి కానీ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. బట్ హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, సో మనం ఏమైతే ఈ డిసీజెస్ చెప్పుకున్నాం విమెన్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనం చెప్పిన ఈ అన్ని డిసీజెస్కి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరైనా పీసీఓడి రిలేటెడ్ సమస్యలు అలాగే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇవన్నీ ఉంటే వాళ్ళ బాడీ టైప్ నుంచి అసలు ఏవేవి కారణాలు రిలేట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేయించుకొని ప్రాపర్ మెడికేషన్ త్రూ వెళ్తే త్వరగా మనకి డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.